పోస్తే తీసుకున్నాడు. వాళ్ళు విడిపోయారు. భగవాన్ రమణల చుట్టూ కూర్చున్న వాళ్ళు అన్నారు, భగవాన్ ఎంత దెబ్బలు కొట్టారు మిమ్మల్ని, మీ కాళ్ళ మీద తొడల మీద తట్లు తేరే ఆయన గోచి పెట్టుకుని ఉండేవారు, మీరు అనుమతి ఇవ్వండి, మేము రాళ్లు పట్టుకుని పరిగెత్తి దొంగల్ని కుమ్మేస్తా అన్నారు. ఆయన అన్నారు, నేను ఒకప్పుడు అన్నం తింటున్నప్పుడు నా పళ్ళ కింద నాలుక పడుతుంది, నాకు బాధ కలుగుతుంది, నా పళ్ళు నాలుకను కురికాయని పళ్ళని పీకేసుకోనా? ఓ నాలుక బుద్ధుండక్కర్లేదా, పళ్ళ మధ్య కిందకి వెళ్ళావని నాలుకని పీకేసుకోనా? పళ్ళు నావే నాలుక నావే, నాకు దెబ్బలు తగిలాయని బాధపడుతున్న మీలోనూ శివుడు కనబడుతున్నాడు, నా దగ్గరికి వచ్చి దొంగ రూపంలో ఇవన్నీ తీసుకెళ్లిన వాళ్ళలోనూ నాకు శంకరుడే కనబడుతున్నారు. అది విద్య ఫలించడం అంటే. నువ్వు ఎన్నేళ్ల అభిషేకం చేశావు మంచిదే, నీకు నిజంగా ఇలా నా వాచి తీసి అక్కడ పెట్టాను అనుకోండి, లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కి వచ్చేటప్పటికి ఎత్తుకుపోయాడు అనుకోండి, వెంటనే నేను వాచి ఎత్తుకుపోయిన దగ్గర ఉన్న మట్టి తీసి నా తల మీద జల్లుకునే నమ్మచోరాయట, దొంగ రూపంలో వచ్చి నాకు అవసరం అని ఒకనాడు వాచి ఇచ్చాడు, నీకన్నా అవసరం ఉన్నవాడు ఉన్నాడు రా అని వాడి వస్తువు వాడు పట్టుకెళ్ళి ఎవరికో ఇవ్వడానికి పట్టుకెళ్ళాడు. దొంగ రూపంలో శివుడు మా ఇంట్లోకి వచ్చాడని నేను ఆ మట్టి తీసుకుని తల మీద వేసుకుని సంతోషపడిపోయి మిమ్మల్ని భోజనానికి పిలిస్తే నన్ను పెంచాడనుకున్నా ఆ రోజు నిజంగా నా విద్య ఫలించిందని. అది బ్రహ్మానుభవం అంటే. తప్ప కూర్చుని రుద్రం చెప్పడం తప్పని నేను అంటలేదు, అభిషేకం చేయడం తప్పని నేను అంటలేదు, కానీ చెయ్యగా చెప్పగా అది నీ జీవితంలో అనుభవంలోకి రావాలి.